సాంస్కృతిక నాక బసావన్న. కన్నడ వచనం తెలుగులో అనువాదం. కన్నడ వచనం. ನಾವನಾರಿಕುನಾರ ಪಂಕನಾರಿತುರಂಗಾವೆಂಬಾವನ ಮೇಲೆ ಬಿರಿದ ಕತ್ತಿದ ಬಲಿಕ ಪರಶಿವಂಗೆ ಸಕರಾವಗಿರಬೇಕು. ಬಸಾವಡಿ ಪ್ರಮದರಿಗೆ ಬಲುಗಾನಗಿರಬೇಕು. ಬಸಾವಣ್ಣಂಗೆ ಲಿಂಗಾವಗಿರಬೇಕು. ಪ್ರಭುದೇವಾರಿಗೆ ಪ್ರಣಾವಸ್ವಾರಪಾವಗಿರಬೇಕು. ಅಮುಗೇಸ್ವಾರಂಗೆಂಬ ಲಿಂಗಾವನಾರಿದಾದೆ ಏರ್ಬೇದಂಗಗಿ ಏಯಲಿಂಗಾಯ್ಕಂಗಗಿಪ್ಪಂಗ. ಅಮುಗೆ ರಾಮ್ಮ. సారంగు సార్నర్ది సుబోధ. వచనం తెలుగులో అనువాదం. సాంస్కృతిక నాయకుడు బసవన్న. నవనారికుంజరాన్ని చింపి పంచనరితురంగ అనే వ్యక్తికి కట్టిన తర్వాత పరశివం ఒక స్వరూపంగా ఉండాలి. బలుగయ్య బసవాడి ప్రమదులకు నాయకుడై ఉండాలి. బసవన్న లింగం కావాలి. ప్రభువుతో ప్రేమలో ఉండాలి. అముగేశ్వర అనే లింగవాన్ను కలిసినప్పుడు నేను నిజంగా లింగరహితంగా మరియు ఐక్యంగా మారాను. అముగే రాయమ్మ. శుభోదయం శరణార్థి. వచనం యొక్క వివరణ. నవనారికుంజరాన్ని చింపి పంచనరితురంగ అనే వ్యక్తికి కట్టిన తర్వాత పరశివం ఒక స్వరూపంగా ఉండాలి. ఇక్కడ నవనారికుంజరం అంటే 9 ద్వారాలు కలిగిన మానవ శరీరం అని భావించవచ్చు. పంచనరితురంగ అనేది 5 జ్ఞానేంద్రియాలను సూచిస్తుంది. ఈ బంధాలను తెంచుకుని ఇంద్రియ నిగ్రహం పొందిన తర్వాత పరమశివుడు ఒక దివ్యమైన అనుభూతిగా స్వరూపంగా హృదయంలో సాక్షాత్కరిస్తాడు. బసవన్న అనుభవించిన ఆధ్యాత్మికోన్నతిని ఇది సూచిస్తుంది. బలుగయ్య బసవాడి ప్రమదులకు నాయకుడై ఉండాలి. బలుగయ్య బసవన్ననే సూచిస్తుంది. ప్రమదులు అంటే శివుని అనుచరులు. బసవన్న శివభక్తులకు, లింగాయత సమాజానికి నాయకుడిగా నిలిచాడు. ఆయన తన బోధనలు మరియు ఆచరణ ద్వారా భక్తులకు మార్గదర్శకుడయ్యాడు. బసవన్న లింగం కావాలి. బసవన్న ధరించిన ఇష్టలింగం ఆయనకు శివునితో నిరంతర సంబంధాన్ని గుర్తుచేస్తుంది. ఇది లింగాయత ధర్మంలో ఇష్టలింగానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇష్టలింగం కేవలం ఒక చిహ్నం కాదు, అది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక శక్తివంతమైన సాధనం. ప్రభువుతో ప్రేమలో ఉండాలి. ఇక్కడ ప్రభువు అంటే భక్తుడు మరియు పరమాత్మ, శివుడు. భక్తుడు దేవునితో ప్రేమతో, అనురాగంతో ఉండాలని ఇది సూచిస్తుంది. ఈ ప్రేమ బంధం భక్తుని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ముఖ్యమైనది. అముగేశ్వర అనే లింగవాన్ను కలిసినప్పుడు నేను నిజంగా లింగరహితంగా మరియు ఐక్యంగా మారాను. అముగే రాయమ్మ ఒక శివశరణురాలు. ఆమె అముగేశ్వరుని కలవడం ద్వారా తనలోని అహంకారం తొలగిపోయిందని, తాను శివునితో ఏకమైపోయానని చెబుతోంది. లింగరహితంగా మారడం అంటే ద్వంద్వ భావనలు, భేదాలు తొలగిపోయి ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం. ఐక్యంగా మారడం అనేది శివునితో అభేదం పొందడాన్ని సూచిస్తుంది. ఇది లింగాయత సాధనలో అత్యున్నతమైన స్థితి. మొత్తంగా ఈ వాక్యాలు బసవన్న యొక్క గొప్పతనాన్ని, లింగాయత ధర్మంలోని ముఖ్యమైన సిద్ధాంతాలైన ఇష్టలింగ ధారణ, కాయకతత్వం, శివభక్తి మరియు ఆత్మ పరమాత్మల ఐక్యతను తెలియజేస్తున్నాయి. అముగే రాయమ్మ మాటలు ఒక భక్తురాలు తన ఆధ్యాత్మిక అనుభవాన్ని వ్యక్తీకరించే విధానాన్ని చూపిస్తున్నాయి. శుభోదయం మరియు శరణార్థి. మీ రోజు శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. మీ పుటాని సురేష్ నంద్యాల.